నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు మూసివేయనున్నారు. భక్తులు మరియు సందర్శకుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ఆలయంలో స్వామీజీలు అందరి సంక్షేమం కోసం ప్రార్థనలు చేస్తారని పేర్కొన్నారు. సందర్శకులు ప్రశాంతంగా ఉండాలని, పుకారులను పట్టించుకోవద్దని ఒక అడ్వైజరీ జారీ చేశారు. సురక్షిత ప్రాంతాల్లో ఉండేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని, అధికారులు జారీ చేసే సేఫ్టీ గైడ్లైన్స్ ను ఫాలో కావాలని కోరారు. ఇరాన్పై సైనిక దాడులు చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను లాబింగ్ చేస్తారనే వాదనలను సౌదీ అరేబియా ఖండించింది. టెహ్రాన్తో విశ్వసనీయ ఒప్పందాన్ని కుదుర్చుకునే లక్ష్యంతో జరిగిన దౌత్య ప్రయత్నాలకు సౌదీ మద్దతిచ్చిందని వాషింగ్టన్లోని సౌదీ రాయబార కార్యాలయం ప్రతినిధి ఫహద్ నజర్ గుర్తు చేశారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్య పరిష్కారాలకు సౌదీ మద్దతుగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ మేరకు నజర్ సోషల్ మీడియాలో ఒక ప్రకటనను పోస్ట్ చేశారు. అంతకుముందు వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇజ్రాయెల్ మరియు సౌదీ అరేబియాలకు చెందిన ప్రతినిధులు వారాల తరబడి లాబింగ్ చేసిన తర్వాత అమెరికా నిఘా వర్గాలు వద్దంటున్న అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్పై దాడులు ప్రారంభించారని పేర్కొంది. వెస్ట్ దోహా స్టేషన్ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లను ప్రయోగించింది. ఇందులో ఒక దాన్ని కూల్చివేసే క్రమంలో స్టేషన్ లోపల స్వల్ప మంటలు చెలరేగాయని ఎలక్ట్రిసిటీ, వాటర్ మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపింది. రెస్క్యూ టీమ్స్ వెంటనే మంటలను ఆర్పివేశారని మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి ఫాతిమా చవార్ పేర్కొన్నారు. మరోవైపు కువైట్ వ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ వ్యవస్థలు సాధారణంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి పూర్తి సంసిద్ధతతో ఉన్నామని ఆమె స్పష్టం చేశారు. బహ్రెయిన్లోని అన్ని కోర్టు సెషన్లను మార్చి 5 వరకు నిలిపివేస్తున్నట్లు జస్టిస్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం నెలకొన్న భద్రతా పరిణామాల నేపథ్యంలో ఉద్యోగులు మరియు న్యాయవాదులు భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కోర్టు సెషన్ల రీఓపెన్ గురించిన నిర్ణయం పరిస్థితులను బట్టి ఉంటుందని వెల్లడించింది. రీఫాల్లోని సివిల్, క్రిమినల్ మరియు షరియా కోర్టు సెషన్లతో సహా అన్ని రకాల కేసులకు ఈ సస్పెండ్ ఉత్తర్వులు వర్తిస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖతార్ వ్యాప్తంగా అన్ని రకాల డ్రోన్ల వినియోగంపై ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. తదుపరి నోటీసు వచ్చే వరకు నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. ఈ ఉత్తర్వులు పౌరులు, నివాసితులు, సందర్శకులు, ప్రభుత్వ మరియు సెమీ ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు మరియు సంస్థలకు వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించింది. పబ్లిక్ సేఫ్టీకి సంబంధించి అధికారులు జారీ చేసిన సూచనలను పాటించాలని మంత్రిత్వ శాఖ కోరింది. దుబాయ్ ప్రాంతీయ గగనతల మూసివేతల కారణంగా దుబాయ్కు మరియు దుబాయ్ నుంచి నడిచే అన్ని విమానాలను మార్చి 3 మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఎమిరేట్స్ ఎయిర్లైన్ ప్రకటించింది. ఒక ప్రకటనలో పరిస్థితి మారుతూ ఉండడంతో సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఎయిర్లైన్ తెలిపింది. ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లే ముందు emirates.com వెబ్సైట్లో తాజా సమాచారం పరిశీలించాలని సూచించింది. విమానాల నిలిపివేత వల్ల ప్రభావితమైన ప్రయాణికులకు పలు ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నట్లు ఎమిరేట్స్ వెల్లడించింది. ప్రయాణికులు మార్చి 20 లోపు అదే గమ్యస్థానానికి తమ టికెట్లను మళ్లీ బుక్ చేసుకోవచ్చు. ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుకింగ్ చేసుకున్న వారు తమ ఏజెంట్లను సంప్రదించాలి. ఎమిరేట్స్ ద్వారా నేరుగా బుక్ చేసిన వారు ఎమిరేట్స్ సపోర్ట్ ద్వారా మార్పులు చేసుకోవచ్చు. ప్రయాణం చేయకూడదు అనుకునే వారు రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నేరుగా చేసిన బుకింగ్లకు ఎమిరేట్స్ రీఫండ్ ఫామ్ ద్వారా రీఫండ్ అభ్యర్థించవచ్చు. ట్రావెల్ ఏజెంట్ల ద్వారా చేసిన బుకింగ్ల రీఫండ్ ప్రక్రియ ఆయా ఏజెంట్ల ద్వారానే జరగాలి. ప్రయాణికులు తమ మేనేజ్ బుకింగ్ విభాగంలో సంప్రదింపు వివరాలను అప్డేట్ చేసుకోవాలని, తద్వారా రియల్ టైం నోటిఫికేషన్లు పొందొచ్చని ఎయిర్లైన్ సూచించింది. దుబాయ్ అంతటా ఉన్న అన్ని సిటీ చెక్ ఇన్ కేంద్రాలను తదుపరి ప్రకటన వచ్చే వరకు తాత్కాలికంగా మూసివేసినట్లు ఎమిరేట్స్ తెలిపింది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.